హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వ్లాగ్లో స్నేహ భరత్ వాళ్ళ హల్దీ సంగీత్ ఫంక్షన్లో నేను తీసిన వీడియో క్లిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అలా హల్దీ అండ్ సంగీత్ కోసం మేము ఇలా ఎల్లో కలర్ అవుట్ఫిట్స్లో రెడీ అయ్యి రిసార్ట్కి వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి స్నేహ భరత్ వాళ్ళకి ఫోటోషూట్ జరుగుతుంది. బ్రైడ్ అండ్ గ్రూమ్కి పింక్ కలర్ అవుట్ఫిట్స్ అండ్ మిగిలిన గెస్ట్ అందరికీ కూడా ఇలా ఎల్లో కలర్ అవుట్ఫిట్స్ అండి. ఒక్కొక్కరం ఒక్కొక్క షేడ్ ఎల్లో కలర్ అవుట్ఫిట్స్తో రెడీ అయిపోయాము. మేము వెళ్ళేసరికి ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదండి. అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా స్లోగా ఒకరి తర్వాత ఒకరు అలా వస్తున్నారు. సో అందరూ గ్యాదర్ అయిన తర్వాత సంగీత్ స్టార్ట్ అయిందండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో అందరం కలిసి. ఈ వీడియో ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుందామని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను అనమాట. అంతలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా జరిగిందండి. బట్ స్నేహ మ్యారేజ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో షేర్ చేస్తున్నాను కదా, సో అలా ఈ వీడియో అయితే ఇప్పటికీ షేర్ చేస్తున్నాను మీతో. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తూ ఉంటే కనుక స్నేహ మ్యారేజ్ రిలేటెడ్ శారీ షాపింగ్, గోల్డ్ జ్యువెలరీ షాపింగ్, ఎంగేజ్మెంట్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండి. ఇక స్నేహ భరత్ వాళ్ళ ఫోటోషూట్ అయ్యేలోపు మేము కూడా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అలా పూల్ దగ్గర తీసుకున్నాము. ఇక వచ్చిన గెస్ట్ అందరికీ కూడా సంగీత్ స్టార్ట్ అవ్వే ముందు ఇలా స్నాక్స్ అరేంజ్ చేశారండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్, సూప్స్ అన్నమాట. ఇక సంగీత్ స్టార్ట్ అవ్వడమే లేట్. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అందరం కూడా వచ్చి రాని డాన్సులతో సంగీత్లో సందడి చేసేసామండి. మేడం, ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉండగా మా భరత్ గారినే మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? తన స్మైల్. వావ్, స్మైల్తో మిమ్మల్ని పడేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. సఖిడి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. సార్, గేమ్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ బెలూన్ ఊది దాన్ని లాక్ చేయాలి. కొంచెం పెద్దగానే ఊదాలి. మీడియం సైజులో ఊది ఇదిగోండి నేను ఫస్ట్ అని అనకూడదు. రండి, తర్వాత గేమ్ చెప్తానండి. ఎవరైనా ఊదొచ్చు. 3, 2, 1 స్టార్ట్. ఊదు. కొంచెం బిగ్ సైజేనండి. సార్ ఊదుతున్నారా? అంతే. ఓకే సార్, డన్. దాన్ని ఫస్ట్ ముడేయాలిగా. ఎవరైతే ఫస్ట్ ముడేస్తారో. ఎస్, ఆగండి, ఇంకా గేమ్ అయిపోలేదు. సార్ మీరు ఊదట్లేదేంటి సార్? ఊది. ఓకే, ఆ బెలూన్ని మీ స్టమక్ మిడిల్లో పెట్టండి. మీ ఇద్దరి స్టమక్ మిడిల్లో. ఎస్, అది ఓకే సార్. స్టమక్ మిడిల్లో పెట్టాలి. అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గేమ్ ఏంటంటే ఆ బెలూన్ని మీరు టచ్ చేయకుండా, ఆ బెలూన్ మీరు మూవ్ చేసుకుంటూ ఫేస్ దగ్గరికి తీసుకురావాలి. మీ ఇద్దరు ఫేస్ దగ్గరికి ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? టచ్ చేయకూడదు, బెలూన్ అసలు టచ్ చేయకూడదు. దాన్ని స్లోగా మూవ్ చేసుకుంటూ టచ్. ప్రసాద్, ఎస్, అలాగే లాక్ చేయండి. ఓకే,
ఫస్ట్ పెళ్లి కూతురు గారు పెళ్లి కొడుకు స్నేహారెడ్డి గారు భరత్ గారు పెట్టారు. నెక్స్ట్ సెకండ్ ఎవరు? అయ్యో పాప ఇది రావట్లేదు ఇవిడికి. అయ్యో కుమాన్ అమ్మ చిన్న పిల్లలు సార్ పెట్టండి మళ్ళీ. ఓకే సెకండ్ అంతే సార్. సార్ ఏం సార్ అది మీరు ఏదేదో నన్ను ట్రై చేయండి పర్లేదు. ట్రై చేయండి, టచ్ చేయకూడదు హ్యాండ్స్ ఫేస్ కి. ఎస్ అది అయ్యో పక్కకి వెళ్ళిపోతుంది పక్కకి. రెడీ ఓకే డన్. ఈ గేమ్ లో ఫస్ట్ విన్నర్ భరత్ సార్. ఇక్కడ కూడా సార్ మీరు బెలూన్ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టాలి సార్. మ్యామ్ ఓకేనా? ఓకే రెడీ. ఇప్పుడు బెలూన్ పేల్చుతాను నేను, తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. ఓకే మ్యామ్ అలానే ఉండి నేను డాన్స్ చెప్తాను, అలానే చెయ్యాలి. ఓకే విడు మొరటోడు అని వాళ్ళు వెళ్ళు ఎన్నెన్ని అన్న పసి తెల్లవాడు నవ్వాడు చూసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా మెత్తాని మత్తి పువ్వుల మరి సంటాడే నా నువ్వు చాలు నాకు ముద్దు పెట్టినట్టి నా గుండెల మధ్యన పంచమువలోచనమ్మ నాకు ముద్దు మీద మూడు ముద్దు చెప్పకూడు కొట్టి నువ్వు చాలు నాకు ముద్దు పెట్టినట్టి నా గుండెల మధ్యన పంచమువలోచనమ్మ ఒక పండే తిందామా బళరే అనరా జనమంతా కళ్ళు మంటు గజ్జి కట్టి చిందు కొట్టు జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కొత్త
సార్ గట్టిగా చెప్పాలి, మా అందరికి వినిపించట్లేదండి, లాస్ట్ వాళ్ళకి అసలు వినిపించట్లేదు. లవ్ యూ జయ. ఓకే, మరి జయ గారికి ఇప్పుడు సార్ మీరిద్దరు గిఫ్ట్ ఇచ్చేసేయండి. స్నేహ ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఇంటికి నీళ్ళయ్యేనమ్మో కొంగు చాటు అందాన్ని ఒలమ్మో పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తూ చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తూ చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ కోరింట కట్టుకున్న సందానావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ కోరికట నా వీడకు ఓ బుల్లమ్మ రబే 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 రంగుల రబ్బట్టు రతి రతి ఇస్తా నీకు ఇద్దరు పట్టు సార్ ఎస్ ఒక్కసారి గట్టిగా వాయిస్కోవాలి. పెళ్లి కూతురు తరపున అంతేనండి, వాయిస్ లేదు ఏం లేదు, ఒకసారి గట్టిగా వాయిస్కోవాలి. దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెంపులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 నీల నాటు సార్ అలానే తిరగాలి. కుమార్ కుమార్ సార్ ఎస్ సార్, ఈ సాంగ్ నుంచి అందరూ రావాలి. పైసా వసూల్ కుమార్ చాటు వచ్చేసాడు సముద్రాన్ని గొప్ప మొగుడు వస్తే బాబు చేస్తాడు. అరే గుండెలు తీసి కాళ్ళను ఎగరేస్తే వసూలు 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 పైసా వసూలు 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 పైసా వసూలు అడుగుడితే సో మొదలెడితే అరే గుండెలు తీసి కాళ్ళను ఎగరేస్తే వసూలు 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 పైసా వసూలు 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 పైసా వసూలు.
అట్లాగే అలా చిందు లేడానికి మీకు సిగ్గాలేదు. పిల్లి వారు వంశం పరువు తెచ్చారు. అంటే వాడు చేయమంటే చేయమని చేసేస్తావా? వాళ్ళకంటే బుద్ధి లేదు. ఇందులో వీళ్ళ తప్పేం లేదు సార్. అది చెప్పడానికి నువ్వెప్పుడు జ్యూస్ లో మందు కలిపింది మీ అల్లుడు కదా. కావాలంటే వీడియో చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్ని గుండెలో అన్ని అసలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఒకసారి గట్టిగా వేసుకోండి. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే ఆ నింగినెల్లటికి ఈ భూమి చేరదని నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలి నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే నింగి తగిలను పదములు రెండు పక్షులాయను వేళ్ళ చివర పూలు పూచను కనుబొమ్మలే దిగి నీ సమాయను నువ్వు రెడీ, నేను రెడీ, తన భజన బ్యాండ్ రెడీ.